అసలు 10 నెలలు మోసం తట్టుకూడదు. ఎంత జాగ్రత్త చూస్తే మొక్క కాడ వచ్చేంత వరకు అయింది. ఇటు తీసుకొచ్చి ఇటు చేసేసారు ఇల్లు ఇక్కడికి వస్తే. కానీ ఎన్ని ఆశతో ఎన్ని కలర్తో ఉంది. ఆ కళ్ళన్నీ నేను అని చెప్పిన వాళ్ళకి నేను సమాధానం చెప్పని ఏది పిల్లలంటే హాస్పిటల్ మొత్తం తినే తినక 10 నెలలు మోసి కాకులు కొత్త ఇటు చేస్తారా? ఆ ఎన్నాళ్ళు వాళ్ళకి జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? కూర్చోండి అమ్మాయి, కూర్చోండి. పేషెంట్కి వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది ఉంది. రండి వేరే పేషెంట్లు వెళ్ళాలి కదా. న్యాయం జరుగుతుంది. రండి నీకు చెప్పేది. 9 అయింది, ఒక అరగంటలో వచ్చేస్తుంటారు. రావాలి 9కి వస్తుంటాను, 9కి రావాలి, 10కి వస్తుంటాను, 10కి రావాలి, 11కి వస్తుంది, 11కి అటు ఇటు తిప్పే వాళ్ళని అందరిని అడుగుతుంది ఉంటారు కదా. మమ్మల్ని ఏమో లోపలికి రాలేదు. ఈరోజు ఎన్ని పెట్టేది చెప్పండి. 1 గంటకి 1 గంట 20 నిమిషాలకు వచ్చి చేశారు అలాగే తెలవాలి. తీసుకొని గబా ఊరికారు వాళ్ళకి ఏదమ్మా నా బిడ్డ అంటే ఐసీలో పెట్టామన్నారు. ఇదిగో ఈ రకంగా ఊగితే చెప్పమ్మా, ఈ రకంగా ఊగితే పెట్టా సార్. అదిగో కంటుంది, ఇదిగో కంటుందని మీరు ఎక్కువ వచ్చారు మాట్లాడారు. అయినా మేము కాదండి, మా వాళ్ళు కాదంటే 70,000 రూపాయలు నాశనం చేసుకున్నాను హాస్పిటల్ మందులకి. నా బిడ్డకి ఆయన చెప్పి చచ్చిపోయి అలా పెద్ద ఆపరేషన్ చేసుకుని నా బిడ్డ నేను ఆయన చెప్పదని చెప్పుకున్నాము చెప్పు. అయితే వాళ్ళ అయితే లేకపోతే వాళ్ళగా జరిపి నిన్న తీసుకెళ్ళిపోయాను. ఈ మెడ్రస్ ఊగుద్ది అసలు 3ంటికి 2ంటికి కన్నా బిడ్డని తీసుకురాము చూపింది. ఈ రకంగా ఊగిందంటే ఓకే వెళ్ళిపోతున్నట్ట. మీదే తప్పు అయ్యానంటే సార్ వెళ్ళిపోతాం. ఎందుకమ్మా ఇంత హాస్పిటల్ కట్టి మీరు హాస్పిటల్కి రావడం తప్పు. ఒకరు తప్పు అనుకుంటే మేము రాము. ఎందుకమ్మా ఏదో లేపరాం బతుకుతారు కోసం వచ్చాం. లోపలాగా ఏదో చచ్చో బతుకు ఏదో తెచ్చుకున్నాం, ఏదో శుభ్రం దొరుకుతుంది. ఏమి చెప్పండి ఈ బిడ్డకి నాకు అది చెప్పన్నాము సార్. మీకు ఎట్లా మీరు ఏదన్నా ఓకే నా మద్దలే. అది నా కొడుకు 3 వచ్చాను నిన్న. కామెంట్లు చేయడు. ఇప్పుడు ఇది జరిగినప్పుడు ఏమవుతుంది, ఇలాగ చేసిన అన్నీ కూడా ఏదైతే వీళ్ళు పేపర్లు ఇచ్చేసారో లేకపోతే ఇంకొకరు చూడలేదని అంటారు. ఇవన్నీ అంటే వీళ్ళు సరిగ్గా చూడలేదనేది వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. నా మాట కాదన్నట్టు చేస్తుంది. బట్ అలాగని చెప్పి నేను ఎవరికి సై చేయలేదండి. ఈ నెల ఎప్పుడు 177 చిల్లర వాళ్ళు డెలివరీ చేశారు. ఎంత అది ఓకే, మీరు స్ట్రెంత్ లేదని ఎక్కువ మంది మీరు జాయిన్ చేసుకుని అవసరం. అది అవసరం మనం చెప్తాం. మీరు ఎంతమందికి చేయగలిగితే నేను చెప్పేది మీరు 100 మంది మీరు చేయగలరు అన్నప్పుడు మీకు సరిపోవట్లేదని మేము ఎంతమంది చేయాలంటే ఏదైనా జరిగిందంటే మా మీదకి వస్తుందని మీరు ఓపెన్గా చెప్పచ్చు. నేను కూడా మాట్లాడతాను. నేను అనేది స్ట్రెంత్ లేకోకుండా మనం అందరినీ చేసి వాళ్ళందరినీ మానిటరింగ్ చేయకపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? అంతే కదా. ఇప్పుడు మనం స్ట్రెంత్ లేదనే మాట అవసరంలా. ఇక్కడ చూడటానికి ఇంకో చోట తీసుకెళ్ళి మనం చెప్తాను. మీరు పేషెంట్ కి ఎవరైతే ఒకళ్ళు ఎలిజిబుల్ చేయండి. దానికి ఏమి ఇప్పుడు సపోర్ట్ ఇవ్వాలి కదా సార్. సెక్యూరిటీ చెప్తున్నారు కదండి, అక్కడ చూస్తున్నాం కదండి.
వెళ్ళిపోతాం పెట్టుకొని వచ్చేటండి. ఆ టైంలో పక్కన ఇంకా లేడీస్ ఉంటారు సార్, వాళ్ళు ఇన్కన్వీనియన్స్ మేము చూడాలి కదా సార్. ఇది ఎట్లా ఉందంటే సార్ ఆ పక్కన మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఏదైతే నిన్న పెద్ద హాస్పిటల్లో గర్భిణీ విభాగంలో ఏదైతే ఒక డెలివరీ అయ్యి అయ్యప్పరాజుగూడెంకి సంబంధించి స్వీటీ అనే అమ్మాయి డెలివరీ అవ్వడం జరిగింది. ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత హార్ట్ బీట్ తక్కువగా ఉండటం వల్ల వాళ్ళు చేసే ప్రయత్నం చేశారు, అయినా చనిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏదైతే రాజేష్ ఆ స్వీటీ ఏదైతే ఉన్నారో వాళ్ళు భార్యాభర్తలో ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మేము జాయిన్ అయ్యి 3 రోజులైనప్పటికీ కూడా మాకేం చెప్పలేదని చెప్పడం జరిగింది. దీని గురించి సమగ్ర విచారణ చేయమని చెప్పి సూపరింటెండెంట్ గారికి చెప్పాం. ఆల్రెడీ ఇది డిఎంఈ సెక్రటేరియట్ కూడా ఇంటిమేషన్ ఇచ్చాను, దీని మీద విచారణ జరపమని. ఇదే వార్డులో లోగడ కూడా 2 ఇన్సిడెంట్లు జరిగినాయి, దాన్ని కూడా సూపరింటెండెంట్ గారికి చెప్పాను. ప్రతిదీ కూడా మరి పరిగణలోకి తీసుకుని ఎవరైతే వాళ్ళ బిడ్డ తల్లి మీద ఎవరైతే పేపర్లు కూడా ఇసిరిశారని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్తున్నాం. అదేవిధంగా డాక్టర్ గారు కూడా వీళ్ళకి చెప్పేది విధానంలో వీళ్ళు చెప్పకపోవటం వల్ల రమారమి ఉదయం నుంచి మధ్యాహ్నం 4 వరకు బేబీ బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి చెప్పే విధంగా చెప్పకపోవటం వల్ల వీళ్ళు కూడా వాళ్ళ నిర్లక్ష్య వైఖరి వల్లే చనిపోయిందని చెప్పి వీళ్ళు కూడా అభియోగం చేస్తున్నారు. దాని మీద కూడా ఎవరైతే సూపరింటెండెంట్ వార్డు ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దీని మీద విచారణ జరిగిన తర్వాత వాళ్ళ లోపం ఉంటే డెఫినెట్గా వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఎవరైతే నిర్లక్ష్యంగా చేశారో వాళ్ళ మీద డెఫినెట్గా చర్య తీసుకోమని కూడా చెప్పాం. మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి జరగకోకుండా మరి ఏదైతే పోయిన బిడ్డను మేము తీసుకురాపోయినప్పటికీ కూడా డెఫినెట్గా వాళ్ళని సముదాయించవలసిన సమయంలో కూడా వాళ్ళని సముదాయించుకోకుండా వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు డెఫినెట్గా సూపరింటెండెంట్ గారికి చెప్పాం, వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. మరి ఏదైతే మేము కూడా సానుభూతి వ్యక్తం చేయగలం, కానీ పోయిన పిల్లలు మేము కూడా తీసుకురాలేని పరిస్థితి. కానీ ఎవరైనా సరే రేపు ఇటువంటి జరగకోకుండా ఉండటం కోసం వీళ్ళు కూడా ముందుకొచ్చి ఈ విధంగా మరి 10 మందికి కూడా తెలిస్తేనే ఇటువంటి జరుగుతాయనేది తెలుస్తుంది. ఈ సందర్భంగా రాజేష్కి సానుభూతిని తెలియపరుస్తూ మరి అందరిని కూడా ఏదైతే జరుగుతుందో దాని మీద విచారణ చేసి అతనికి పూర్తిగా న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతుంది.